ఉత్తరాలు రాయండి. తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్. అనంతపురం, నవంబర్ 1. ఆంధ్రజ్యోతి, తపాలా శాఖ ఆధ్వర్యంలో, ప్రతి ఏడాదిలాగే, ఈసారి కూడా లెటర్ రైటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ తెలిపారు. జిల్లా ప్రజలు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఈసారి పోటీల అంశం, లెటర్ టు మై రోల్ మోడల్ అని పేర్కొన్నారు. 18 సంవత్సరాలలోపు, ఆపై వయస్సు కలిగిన వారికి, 2 విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయని వివరించారు. మొదటి విభాగం, ఇన్ల్యాండ్ లెటర్ కార్డ్ (ILC) కేటగిరీ, ఇందులో ఉత్తరం 500 పదాల లోపుగా ఉండాలని చెప్పారు. రెండవ విభాగం, ఎన్వలప్ కేటగిరీ, ఇందులో ఉత్తరం 1000 పదాలను మించకూడదన్నారు. చేతితో రాసిన ఉత్తరాలనే పరిగణలోకి తీసుకుంటామని, టైప్ చేసిన లేదా ప్రింట్ చేసిన లేఖలను అనుమతించమని స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాసిన ఉత్తరాలను, డిసెంబర్ 8 లోపు, అనంతపురంలోని ప్రధాన తపాలా సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపాలని సూచించారు. పోటీల్లో విజేతలకు, ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో, ప్రథమ బహుమతి 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు, తృతీయ బహుమతి 5,000 రూపాయలుగా నిర్ణయించారని చెప్పారు. జాతీయ స్థాయిలో, ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు, తృతీయ బహుమతి 10,000 రూపాయలుగా అందజేస్తారని అమర్నాథ్ వివరించారు. ఈ పోటీలు, విద్యార్థుల్లో ఉత్తరరచన పట్ల ఆసక్తి, వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.